వెల్కమ్ టు సురేష్ శానం యూట్యూబ్ ఛానల్. సో మనకి ఒక చిన్న గుడ్ న్యూస్ అయితే వస్తుంది. ఏంటంటే మనకి రేపు అయితే మన ఛానల్ నుంచి ఒక ఒక ఫన్నీ గేమ్ అయితే పెట్టబోతున్నాను. మీరు ఎప్పుడు మూవీ అప్డేట్స్ అనే పెద్ద మూవీ అప్డేట్స్ అంటున్నారు ఏంటి బ్రో అని అలాగా అనుకుంటారు కదా. సో మీకు గుడ్ న్యూస్, రేపు మనకి ఫన్నీ వీడియోస్ అంటే ఒక గేమ్ వీడియో అయితే పెట్టబోతున్నాం. గేమ్ ఏంటంటే నేను చెప్పను, మీరే వీడియోలు చూడాలి. సో ఇంకా మనం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాము. సో ఇవాళ కూడా మూవీ అప్డేట్స్. సో నేనైతే రేపు మనకు చెప్పిన మనం గేమ్ చేస్తున్న తర్వాత నేను చెప్తాను ఎప్పుడెప్పుడు వస్తుందా మన గేమ్ వీడియోస్ అనేది. మిగతా అంతా కొన్ని ఫిలిం అప్డేట్స్ అయితే చెప్తాను. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలో అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ నెక్స్ట్ మనకైతే ఉన్నది కల్కి పార్ట్ 2. కల్కి 2898 AD పార్ట్ 2 అయితే వస్తుంది కదా. సో ఈ మనకి పార్ట్ 2 నుంచి ఏం అప్డేట్ అంటే, సో ఇప్పుడు మనకి డైరెక్టర్ నాగశ్విన్ గారు మనకి ఏమన్నారంటే, నేను వరల్డ్ అయితే బిల్డ్ చేసేసాను, సో ఇంకా డైరెక్షన్ నాకు చాలా ఈజీగా అయిపోద్ది అని చెప్పారనమాట. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే కొంచెం పోర్షన్ కూడా అయిపోయింది సినిమాకి సంబంధించి. సో అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా దానికి సంబంధించి అయిపోయి ఉంటుంటుంది ఆల్మోస్ట్. సో ఇప్పుడు ఈ ఇయర్లో మనకి ప్రభాస్ గారి నుంచి ఒక పోర్షన్ కూడా కల్కి పార్ట్ 2 నుంచి అవ్వలేదు. సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు గైస్ అంటే 2026 అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారా, లేకపోతే ఈ ఇయర్ డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తారా? ఒకవేళ నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తే 2028 ఆర్ 2029 ఈ ఇయర్స్లో మనకి రావచ్చు ఈ సినిమా. సో ఇప్పుడు డైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే, నేను వరల్డ్ అనేది అయితే క్రియేట్ చేశాను, దానికి సంబంధించి డైరెక్షన్ నేను ఈజీగా చేసేస్తాను అని చెప్పారనమాట. సో చూద్దాం ఎప్పుడు రాబోతుందో, ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఈ సినిమాని. నెక్స్ట్ మనకైతే ఉన్నది మనకి అల్లు అర్జున్ అండ్ అట్లీ సినిమా అయితే ఉంది కదా. సో ఈ సినిమా నుంచి మనకి అల్లు అర్జున్ గారి పోర్షన్ అయితే స్టార్ట్ చేసేసి కొంచెం కంప్లీట్ కూడా అయిపోయింది అనమాట. ఇంకా దీపికా పడుకోనే గారి పోర్షన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అంటే ఈ ఇయర్ ఎండ్ లోపున దీపికా పడుకోనే గారు పోర్షన్ స్టార్ట్ చేస్తారు. అండ్ ఏదో సంథింగ్ యాక్షన్ బ్లాగ్ అయితే మనకైతే డైరెక్ట్ చేస్తున్నారనమాట. సో చూద్దాం, ఏదో న్యూ వరల్డ్ అయితే సృష్టిస్తున్నారు. సో 1000 crore బొమ్మ అయితే పడుతుందా మన టాలీవుడ్కి అనేది చూద్దాం. నెక్స్ట్ మనకైతే ఆల్కహాల్ మూవీ అంటే మన కలర్ నరేష్ సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు అయితే బ్యాక్ చేశారు. సో ఈ సినిమా మనకైతే టీజర్ అయితే మొన్న రిలీజ్ అయింది. ఎవరైనా చూడకపోయి ఉంటే వెళ్ళి చూడండి. సో మనకి ఈ సినిమాలో హీరోయిన్ ఫీమేల్ లీడ్లో మనకైతే రూహానీ శర్మ గారు అయితే యాక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకైతే ఈ సినిమా పేరు ఆంధ్రా కింగ్ తాలూకా. అంటే ఆంధ్రా కింగ్ తాలూకా మనకి రాంపోతిని గారు అండ్ వీళ్ళైతే యాక్ట్ చేస్తున్నారు కదా. సో ఈ సెకండ్ సింగిల్ అయితే గురించి ప్రమోషన్ అయితే ఇచ్చారు. ఆ టైటిల్ నేమ్ ఏంటంటే పప్పీ షేమ్. ఇదైతే మనకి 8th సెప్టెంబర్న అయితే రిలీజ్ అవుతుంది. ఇదైతే మన ప్రమో కూడా వచ్చింది. ప్రమో ఎవరైనా చూడబోదు అంటే చూడండి. సో ఆల్రెడీ ఫస్ట్ సింగిల్ వచ్చి మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. ఈ సింగిల్ ఎలా ఉండబోతుంది చూద్దాం. సో మనం ఈగర్లీగా వెయిట్ చేసే టీజర్ గురించి మనకి ఈ అప్డేట్ తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ అప్డేట్ ఆ టీజర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకైతే SSMB 29 ఫిలిం. సో ఈ సినిమా నుంచి మనకి రాజమౌళి గారు అయితే ఉన్నారు కాబట్టి ఈ సినిమా మనకి కెన్యాలో ఆఫ్రికాలో అయితే జరిగింది కాబట్టి దాదాపుగా అక్కడ కూడా ఫినిష్ అయితే అయిపోయింది. అండ్ అఫీషియల్గా 2 పార్ట్స్గా ఈ సినిమాని అయితే రావట్లేదు, జస్ట్ 1 పార్ట్గా వస్తుందని అఫీషియల్గా కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. సో ఇంకా టీజర్ గురించి మనకి నవంబర్న వస్తుందని చెప్పారు. నెక్స్ట్ మనకైతే
దీని పేరు జాలీ బీబీ 3 LLB 3 అనమాట. ఈ సినిమా నుంచి మనకైతే ఇక్కడ ఒక చిన్న పోస్ట్ అయితే వచ్చింది. జడ్జ్ తిరుపతి అని ఒక చిన్న పోస్ట్ అయితే వచ్చింది కదా. నేను ఇది చూసి మాట్లాడుతున్నాను. ఏంటంటే ఇక్కడ నా అప్డేట్స్ అయితే అదే నేను నోట్లో రాసుకుంటాను. ఆ నోట్ నుంచి మీకు చెప్తాను. సో మనకి జడ్జ్ తిరుపతి అండ్ ఫైనల్ ట్రైలర్ ఆన్ 10th సెప్టెంబర్ అయితే రిలీజ్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఈ సినిమా నుంచి ఫైనల్ ట్రైలర్ 10th సెప్టెంబర్ అయితే రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకైతే ఉన్నది స్పిరిట్ మూవీ. మనకైతే బీజిఎంలో 70% ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అదే మన డైరెక్టర్ గారు చెప్తున్నారు. ప్రభాస్ విల్ బీ లైక్ స్వీట్ అండ్ ట్రాన్స్పరెంట్ అండ్ విల్ స్టార్ట్ వర్క్ సూన్. అంటే ప్రభాస్ గారు చాలా స్వీట్గా ట్రాన్స్పరెంట్గా ఉంటారు అండ్ వర్కింగ్ స్టార్ట్ చేస్తున్నాము త్వరలో అని చెప్తున్నారు. సో ఇట్స్ అ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ప్రభాస్ ఫ్యాన్స్. సో వర్క్ అయితే స్టార్ట్గా చేస్తున్నారు నాకు తెలిసి ఇయర్ లాస్ట్లో. సో వర్క్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకైతే ఉన్నది ఏ సినిమా అంటే కిష్కింధపురి మనకైతే సర్టిఫైడ్ A అనేది అయితే ఉంది. సో ఈ సినిమా అయితే కిడ్స్ స్టే అవే అని అయితే ఉంది. అంటే కిడ్స్ మాత్రం రాకూడదు సినిమాకి. ఓన్లీ A సర్టిఫికేట్ అంటే 18+ మందే రావచ్చు ఈ సినిమాకి కిష్కింధపురికి అని చెప్తున్నారు. సో మనకైతే కిష్కింధపురి సెప్టెంబర్ 12th అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి A సర్టిఫికేట్ అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ మనకైతే ఉన్నది. సో మనకైతే తెలుసు సినిమా అవార్డ్స్ అని మనకి 2025లో ఇచ్చారు. సో ఫస్ట్ మనకి పుష్ప 2 చూసుకున్నట్టయితే బెస్ట్ డైరెక్టర్ సుకుమార్ గారు అండ్ బెస్ట్ యాక్టర్ మేల్ అయితే అల్లు అర్జున్ గారు, బెస్ట్ యాక్టర్ ఫీమేల్ రష్మిక మందన గారు, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ DSP అండ్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ శంకర్ బాబు కందుకూరి అయితే ఈ సినిమాలో పుష్ప ఫుల్ సినిమాలో అయితే ఉంది. సో పుష్పకి సంబంధించింది సినిమా అవార్డ్స్ సినిమా. సో నెక్స్ట్ కల్కి సినిమా గురించి వస్తే బెస్ట్ ఫిలిం కల్కి అవార్డ్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అన్నా బెన్కి అయితే వచ్చింది అండ్ బెస్ట్ విలన్ కమలా హాసన్ గారికి అయితే వచ్చింది కల్కి నుంచి. నెక్స్ట్ దేవరా నుంచి చూసుకున్నట్టయితే బెస్ట్ లైసరిస్ట్ అండ్ లైక్రిస్ట్ నాకు తెలియదు. సో రామజోగయ్య శాస్త్రి గారు చుట్టమల్లి సాంగ్కి. నెక్స్ట్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్ శిల్పారావు చుట్టమల్లి సాంగ్కి. తర్వాత బెస్ట్ సినిమా ఆటోగ్రాఫర్ రత్నవేలు గారు అయితే తీసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ సినిమా ఇంకొక పేజ్ ఏంటంటే బెస్ట్ డెబ్యూట్ యాక్ట్రెస్ భాగ్యశ్రీ బోస్ గారు మిస్టర్ బచ్చన్తో. తర్వాత బెస్ట్ డెబ్యూట్ యాక్టర్ సందీప్ సరోజ్ కమిటీ కుర్రాల నుంచి. నెక్స్ట్ బెస్ట్ డెబ్యూట్ డైరెక్టర్ నందా కిషోర్ ఏమని 35 చిన్న కథ కాదు అదే సినిమాకి. తర్వాత బెస్ట్ డెబ్యూట్ ప్రొడ్యూసర్ నిహారిక కొనిడల కమిటీ కుర్రాల నుంచి. నెక్స్ట్ మనకైతే ఉన్నది బెస్ట్ డైరెక్టర్ క్రిటిక్స్ నుంచి ప్రశాంత్ వర్మ హనుమాన్కి. సో బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ తేజ సజ్జా హనుమానే. మళ్ళీ బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్ మీనాక్షి చౌదరి గారు అండ్ లక్కీ భాస్కర్ నుంచి. బెస్ట్ కమీడియన్ సత్య గారు. సో ఆల్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్ హూ గాట్ సినిమా అవార్డ్స్. సో నెక్స్ట్ మనకైతే ఓజీ మూవీ USA ప్రీమియర్స్ అడ్వాన్స్ సేల్స్ గ్రాస్ 964,915 అయితే వచ్చింది. లొకేషన్స్ 403 షోస్, 1,530 షోస్, 3,03,08 టికెట్స్ అయితే ఉన్నాయి. సో టోటల్ నార్త్ అమెరికాలో 1.065 మిలియన్ కంప్లీటెడ్. 1 మిలియన్ కంప్లీటెడ్ అయిందంట. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫిలిం అవార్డ్ అయితే ఇవ్వచ్చు దీనికి.
తర్వాత టికెట్స్ సోల్డ్ 3,678. సో 1,000,000 మొత్తం టోటల్ నార్త్ అమెరికా నుంచి ఇది ఒక్కటే వేరేది. సో 1,000,000 అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఎంత బాగుందో, ఎంత రేంజ్ ఉందో అక్కడ కూడా చూడొచ్చు ఈ సినిమాకి. నెక్స్ట్ మనకైతే ఇది ఒక 4 సినిమాల గురించి. ఫస్ట్ 6 days ఆఫ్ USA ప్రీమియర్ సేల్స్ ఆర్ రియల్లీ స్కై రాకెట్. నెక్స్ట్ ఫస్ట్ మనకైతే ఓజీ మూవీ అగైన్ ఓజీ 1 million+ ఓన్లీ తెలుగు నుంచి. అయ్యా చిన్న హీరో చూడు, అయ్యా డామినేషన్ చేస్తున్నాడు అనే చిన్న టైటిల్ అయితే పెట్టాను దానికి. చిన్న హీరో చూడండి, ఒక చిన్న హీరో అందరినీ డామినేషన్ చేస్తాడు. తర్వాత మనకైతే పుష్ప 2 ఉంది, 732K ఓన్లీ 5 లాంగ్వేజెస్. తర్వాత కల్కి 700K తెలుగు ప్లస్ హిందీ. దేవరాజ్ 581K ప్లస్ ఓన్లీ తెలుగు. సో చూడొచ్చు కదా ఇది ఎలా ఉండబోతుంది ఓజీ. అసలు ఇంకా రికార్డ్స్ అయితే బద్దలు కొడుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ యూ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. బాయ్ గైస్, హ్యావ్ అ గ్రేట్ డే.